ఏంటి మస్తు హ్యాపీగా ఉన్నావు? నాతో స్కామ్ అయిపోయింది. మీరు కూడా నాలానే బయటికి వెళ్ళడానికి లేజీ అయిపోయి ఆన్లైన్లోని అడ్డమైన సేల్స్ అన్ని చూసి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నారా? అప్పుడు ఆ ప్రోడక్ట్ మంచిగా రాకపోతే రిఫండ్ రిటర్న్ అంటూ ఏమైనా తలపోట్లు ఉంటే ఈ వీడియో మీకోసమే. సో రీసెంట్గా మనకి బ్లాక్ ఫ్రైడే సేల్ అయింది కదా, అది యాక్చువల్గా నవంబర్ ఎండింగ్లో అవుతుంది. అప్పుడు ఏంటంటే నేను మింత్రాలో చాలా ఆఫర్స్ చూసాను. నాకు బేసికల్గా హీల్స్ కావాలి, అది బయట కొనుక్కుంటే ఒక 800 900 అయిపోయేది. మనకి బయటికి వెళ్ళి కొనుక్కోవడానికి బద్ధకం కదా. సో నేనేం చేశానంటే ఎలాగో సేల్ ఉంది, తక్కువ రేట్లో దొరుకుతుంది కదా అని చెప్పేసి నేను మింత్రాలో ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఆర్డర్ పెట్టేసుకున్న తర్వాత 4 డేస్లో డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత సో బాక్స్ ఓపెన్ చేసి చూస్తే నాకు ఐటమ్ డ్యామేజ్డ్ అయిపోయింది. అసలు హీల్ ఉంటుంది కదా, హీల్ లాస్ట్ పార్ట్ ఉంటుంది కదా, అది డ్యామేజ్ అయిపోయింది కదా. సో నేను ఏం చేశానంటే ఆబ్వియస్లీ మన దగ్గర రిటర్న్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా. సో నేను రిటర్న్ చేద్దామని చెప్పేసి కస్టమర్ కేర్ వాళ్ళకి చేశాను. కాంటాక్ట్ అయితే వాళ్ళేమో ఏంటి మీరు మాకు ఫొటోస్ పెట్టండి అది అంటే నేను ఆబ్వియస్లీ ఫొటోస్ పెట్టేశాను. ఏ రోజైతే నాకు ఆర్డర్ రిసీవ్ అయిందో ఆ రోజు నేను మొత్తం అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను. సో వాళ్ళు ఏం చేశారంటే మేము ఇప్పుడు రిఫండ్ చేస్తాం, మా దగ్గరికి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మేము రిఫండ్ చేస్తాం అది ఇది అని చెప్పేసి ఒక డెలివరీ ఏజెంట్ని పంపించారు. ఆ డెలివరీ ఏజెంట్ అంటే తెలియదు, అతనికి జాబ్ ఎవరు ఇచ్చారో తెలియదు. సో అతనేమో వచ్చి మొత్తం అంతా ప్రోడక్ట్ చూసి ఇది డ్యామేజ్ అయిపోయింది నేను పట్టుకెళ్ళా అన్నారు. నేను రిటర్న్ పెట్టింది కూడా డ్యామేజ్ అయిపోయిందని, ఇంకేదో అయ్యిందని నేను రిటర్న్ పెట్టలేదు. అతనేమో లేదు 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 మీరు కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడుకోండి అది ఇది అని చెప్పేసి పట్టుకెళ్ళిపోయిన తర్వాత సర్లే ఏదో మిస్కమ్యూనికేషన్ ఏమో అని అనుకున్నాను. సో నేను మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఎట్లయినా సరే నాకు ప్రోడక్ట్ కావాలి, నాకు 19th ఇట్లా పలానా డేట్కి నాకు ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి నాకు ఈ హీల్స్ కావాలి అది అని చెప్పి బ్యాక్ స్టోరీ ఫ్రంట్ స్టోరీ మొత్తం అంతా చెప్పేసి వాళ్ళకి నా రిఫండ్ నాకు ఇవ్వండి లేకపోతే ఐటమ్ ఎక్స్చేంజ్ ఇవ్వండి అంటే వాళ్ళు వెయిట్ చేశారు. అంటే నా రిటర్న్ పీరియడ్ ఉంటుందా అది అయిపోయేంత వరకు వెయిట్ చేశారు. అక్కడ వరకు వెయిట్ చేసి మళ్ళీ కాల్ చేసి ఏమన్నారంటే మీ రిటర్న్ టైం ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయిపోయింది, సో ఇప్పుడు మీకు రిఫండ్ ఇవ్వడానికి అవ్వదు, మీకు ఎక్స్చేంజ్ చేయడానికి కూడా అవ్వదు, థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ అస్ అని చెప్పేసి ఫోన్ పెట్టేశారనమాట. సో ఇక్కడ మెయిన్ స్టోరీ అసలు యాక్చువల్గా ఏమైంది అన్నది నేను ఇప్పుడు చెప్తాను. సో ఇలాంటి చాలా రిఫండ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, మింత్రా నుంచి చాలా వరకు ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. సో నాకేంటంటే నా ప్రోడక్ట్ నాకు కావాలి, ఎందుకంటే నేను 1200 నేను ఖర్చు పెట్టాను. 1200 అంటే మళ్ళీ వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ కదా. సో నేనేం చేశానంటే ఎట్లయినా సరే వాళ్ళ నుంచి నాకు రిఫండ్ కావాలి. సో నేనేంటంటే ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి నా రిఫండ్ నాకు ఇస్తామని చెప్పేసి లిటరల్గా 100 to 200 కాల్స్ చేశాను. ఆ చాట్ బాక్స్లో ఏదైతే ఉందో అక్కడ కూడా నేను పెట్టాను, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అప్ చేసుకున్నాను, ఎక్కడ ఏమవ్వలేదు. సో ఈ సిచ్యువేషన్లో నాకు తెలిసింది ఏంటంటే మింత్రా లిటరల్గా ఎవరైతే రిఫండ్ గురించి ఎవరైతే కంప్లైంట్స్ రేస్ చేస్తారో వాళ్ళందరికీ ఏంటంటే పలానా డీటెయిల్స్ పెట్టనే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం అది ఇది అని చెప్పేసి అంటది, కానీ ఇన్వెస్టిగేషన్ లేదు ఏం లేదు. వాళ్ళు జస్ట్ ఎలా ఇగ్నోర్ చేస్తారంటే అలా ఇగ్నోర్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే నాకు 1200 కావాలి, ఎట్లా చేసైనా సరే అది ఎలా నాకు ఎంటైర్ అమౌంట్ నేను ఎలా తెప్పించుకున్నాను అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. బేసికల్గా మన తలకాయలోకి ఇంత మంచి ఐడియాస్ రావు, బట్ ఈ సిచ్యువేషన్లో నా కోడి బుర్రలోకి ఒక ఐడియా వచ్చింది. బేసికల్గా నేను చార్జ్ బ్యాక్ అనలిస్ట్ అనమాట. ఐ వర్క్ యాజ్ అ చార్జ్ బ్యాక్ అనలిస్ట్. సో మన దగ్గర ప్రివిలేజ్ ఉంది, మనకి తెలుసు ఒక మర్చెంట్ అంటే ఒక ఈ కామర్స్ కంపెనీ మనకి రిఫండ్ ఇవ్వట్లేదు అంటే XYZ రీజన్స్. అసలు రీజన్ ఏంటంటే బేసికల్గా వాళ్ళు ఏదైతే నాకు ప్రోడక్ట్ పంపించారో అది క్వాలిటీ చెక్ చేసి పంపించాను అది ఇది అని చెప్పి దాని మీద కూడా మేము మాట్లాడుకున్నాం. క్వాలిటీ చెక్ అంటే అదేనా వీడియో ఉందా లేకపోతే ఎవరు చేశారు క్వాలిటీ చెక్, మరి ఇంతలా క్వాలిటీ చెక్ చేస్తే ఫస్ట్ డేలోనే ఎలా మనకి ఇదేంటి ప్రోడక్ట్ అన్నది డ్యామేజ్ అయిపోతుంది. XYZ రీజన్స్, XYZ క్వశ్చన్స్, కానీ దేనికి కూడా పర్టికులర్గా ఆన్సర్ లేదు. సో ఇంకా మీతో మాట్లాడడం వేస్ట్.
అయితే నాకు నా డబ్బులైనా కావాలి, లేకపోతే మీ వర్క్లో అయినా చేంజ్ చేయండి అని అంటేనే వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీకు రిఫండ్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి. నేను అనుకున్నాను సరే నువ్వు అలానే ఉండు, నా డబ్బులు నేను తీసుకుంటానని చెప్పేసి నేనేం చేశానంటే నా బ్యాంకుకి ఫోన్ చేసి ఏదైతే ఈ ట్రాన్సాక్షన్ ఉందో నేను చేయలేదని చెప్పాను ఫస్ట్. సో ఎప్పుడైతే ఒక సస్పీషియస్ ట్రాన్సాక్షన్ వస్తుందో మీరు మన బ్యాంక్ నుంచి మనకి కాల్ వస్తుంది. సో అలాగే నాకు కూడా కాల్ చేసి మీ ట్రాన్సాక్షన్ అదేంటి ఫ్రాడ్ అని మీరు కంప్లైంట్ రేస్ చేశారు కదా, ఏంటి సిచ్యువేషన్ చెప్పండి అంటే నేను మొత్తం ఏ నుంచి జెడ్ వరకు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అంతా చెప్తాను. నాకు ప్రోడక్ట్ రిసీవ్ అయ్యింది, కాకపోతే ఇది ఏంటంటే నాకు డ్యామేజ్ ప్రోడక్ట్ రిసీవ్ అయ్యింది. నేను మర్చెంట్కి ఎండ్ టు ఎండ్ ఫాలో అప్ తీసుకున్నా సరే వాళ్ళు నాకు హెల్ప్ చేయట్లేదు. నా అమౌంట్ ఏదైతే ఉందో అది వృధా అయిపోయింది. సో మీరే నాకు హెల్ప్ చేయండి అది ఇది అంటే బ్యాంక్ వాళ్ళు బేసిక్ మ్యాండేటరీ ఎవిడెన్సెస్ అడుగుతారు అనమాట. ఏంటంటే ట్రాన్సాక్షన్ రిసిప్ట్, మన దగ్గర ప్రోడక్ట్ వచ్చేసిన తర్వాత ఫొటోస్, దాని తర్వాత మర్చెంట్ని మనం అడిగామా లేదా, రిఫండ్ అడిగామా లేదా, కమ్యూనికేషన్ మొత్తం అంతా ఏదైతే ఉన్నదో మొత్తం అంతా మనం పెట్టేయాలి. లైక్ స్క్రీన్ షాట్స్ అయితే స్క్రీన్ షాట్స్ అది, దాని తర్వాత మీ దగ్గరికి ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయిందా లేదా, దాని తర్వాత రీచ్ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ మీకు డ్యామేజ్ అయింది కదా అది ఫొటోస్ అడుగుతారు. ఆ ఫొటోస్తో పాటు మీరు బ్యాంక్ని అంటే మర్చెంట్ని మీరు అడిగారా లేదా, లైక్ నాకు ఇట్లా పలానా ఇబ్బంది అయ్యింది, దీనికి నాకు రిఫండ్ కావాలి, రిటర్న్ కావాలని ఏదైనా ప్రయర్గా కమ్యూనికేషన్ చేశారా లేదా అని అడుగుతారు. సో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ పెట్టిన తర్వాత బ్యాంక్ వాళ్ళకి నేను సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు క్వాలిటీ చెక్ చేశాను అన్నారు, బట్ కస్టమర్ దగ్గర ప్రోడక్ట్ అన్నది చూడకుండా క్వాలిటీ చెక్ ఎలా చేస్తారు, వాళ్ళు జస్ట్ అబద్ధం చెప్తున్నారు. వాళ్ళ వర్క్లో వాళ్ళ డెసిషన్ ఏదైతే ఉందో అదంతా బేసిక్ స్టాండర్డ్ అసలు. సో నాకైతే ఈ ఛార్జ్ బ్యాక్ ఫైల్ చేస్తున్నాను, ఇది నా ఫేవర్లోనే క్లోజ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఏవైతే ఎవిడెన్సెస్ ఇచ్చానో అది బ్యాంక్ ఇన్వెస్టిగేట్ చేయడానికి 30 to 60 days తీసుకుంటుంది. సో నాకు లక్కీగా ఏంటంటే నాకు విత్ ఇన్ 30 daysలోనే నాకు వర్డిక్ట్ అన్నది వచ్చింది. అంటే ఏదైతే ఛార్జ్ బ్యాక్ ఉందో అది నేను విన్ అయ్యాను. ఎందుకంటే నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి కమ్యూనికేషన్ చేస్తున్నది ఏ రోజైతే నాకు ప్రోడక్ట్ రిసీవ్ అయ్యిందో ఆ రోజే డ్యామేజ్డ్. సో నా దగ్గర అదేంటి నేను ఓడిపోవడానికి రీజనే లేదు. సో బ్యాంక్ ఏం చేసిందంటే, అంటే నా బ్యాంక్ ఉంది కదా, అది ఏం చేసిందంటే ఈ పర్సన్కి ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ వచ్చింది, ఇది బేసికల్గా నాన్ ఫ్రాడ్లోకి వస్తుంది. సో ఏదైతే అమౌంట్ పర్చేస్ కస్టమర్ చేశారో ఆ అమౌంట్ మొత్తం అంతా మీ మర్చెంట్ అకౌంట్ ఉంటుంది కదా, ఎక్వైరర్ అకౌంట్, అక్కడి నుంచి మేము విత్డ్రా చేస్తున్నాం అని చెప్పేసి ఆ విత్డ్రా చేసిన అమౌంట్ ఏదైతే ఉందో నా అకౌంట్లోకి క్రెడిట్ అయిపోయింది అన్నమాట. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా మీ దగ్గర ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఏదైతే కరెక్ట్గా ఉన్నాయనుకోండి, బ్యాంక్ మీ ఫేవర్లోని డెసిషన్ తీసుకుంటుంది, లేదంటే మర్చెంట్ ఫేవర్లోని డెసిషన్ తీసుకుంటుంది. సో మీరు ఈ స్టెప్ తీసుకునే ముందు రిఫండ్ అడగండి. మీ తరపున ఎటువంటి తప్పు లేదనుకోండి, బ్యాంక్ మీ ఫేవర్లోనే తీసుకుంటుంది. సో బేసికల్గా మర్చెంట్ రిఫండ్ ఇవ్వడానికి డినై చేసింది అనుకోండి, మీరు ఈ ప్రాసెస్ ద్వారా మీరు రిఫండ్ని తీసుకోవచ్చు. అంటే బ్యాంక్ని అప్రోచ్ అయ్యి మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు రిఫండ్ని తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇంత ఈ ప్రాసెస్ అంటే 1200 కదా, సర్లే పోనీలే ఒక్కసారి వదిలేస్తే సరిపోద్ది కదా అని అనుకున్నాను నేను. బట్ అట్ ద సేమ్ టైం నేను ఆన్లైన్లో చూస్తున్నాను అనమాట, ఇది బేసికల్గా ప్యాటర్న్ అయిపోయింది. ప్రోడక్ట్ బేసికల్గా సేల్ సీజన్ కదా, సో ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో అది మ్యాండేటరీగా టాప్ క్లాస్ ప్రోడక్టే అవ్వాలి అని ఏం లేదు. ఒక్కొక్కసారి అవుతుంది, నా లక్ బాగోలేక నాకే డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చింది. బట్ అక్కడ మింత్రా ఏదైతే రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు. నేను లిటరల్గా అలసిపోయాను, నెంబర్ ఆఫ్ కాల్స్ చేసి 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 నేను అలసిపోయాను. కాబట్టి నేను నా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇలా పలానాది సిచ్యువేషన్ అయింది, సో నా అమౌంట్ నాకు కావాలి, ఎందుకంటే మర్చెంట్ అక్కడ తప్పు, వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. సో నేను నా డబ్బులు అట్లాంటి మర్చెంట్ దగ్గర నేను వదిలేయాలనుకోవట్లేదు అని చెప్పేసి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా ఫేవర్లోని కేసు క్లోజ్ అయింది, నా అమౌంట్ నాకు వచ్చింది. సో బేసికల్గా మీలో ఎవరైనా సరే ఇట్లాంటి సిచ్యువేషన్ని ఫేస్ అయితే మీ అప్రోచ్ కనుక కరెక్ట్ అయితే, మీది తప్పు లేకుండా మీ డబ్బులు కనుక డిడక్ట్ అయిపోయి రిఫండ్ ఇవ్వడానికి ఏదైనా మర్చెంట్ అగ్రీ చేయకపోతే
మీరు ఈ ప్రాసెస్ని, ఈ ఛార్జ్ బ్యాక్ అనేది మీరు ఫైల్ చేసి మీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు రివర్స్ చేసుకోవచ్చు. సో యూజువల్గా నా కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఎందుకంటే నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను అండ్ నేను ఆన్లైన్లో చూసాను ఇట్లాంటి దాని మీద వీడియోస్ ఎవరు ఏం చేయలేదు. సో ఇందులో వీడియో లెంత్ కొంచెం ఎక్కువైనా సరే నేను సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అట్ ద సేమ్ టైం సొల్యూషన్ కూడా ఇచ్చాను. సో మీలో ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం కనుక ఫేస్ అయితే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు రిఫండ్ వచ్చేస్తుంది. ఏ ఈ-కామర్స్ వెబ్సైట్ అయినా పర్వాలేదు, ఈ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇట్లాంటి నాలెడ్జబుల్ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా సరే ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే వాళ్ళు కూడా ఇట్లానే పరేషాన్ అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.